भारतीय जनता पार्टी अकेली पार्टी है जिसके पास देश और प्रदेश को आगे ले जाने का दृष्टि है, विचार है, मन है, मंतव्य है, तो वह भारतीय जनता पार्टी ही पार्टी है। దేశంలో ఎన్నికలు జరుగుతున్నాయి. ముఖ్యంగా దేశంలో బాగుండాలి, రాష్ట్రం బాగుండాలి అనేటువంటి ఆకాంక్ష భారతీయ జనతా పార్టీది. దేశ సుభిక్షంగా ఉండాలి, బలవంతంగా ఉండాలి, ధైర్యంగా పనిచేసే నాయకత్వం ఉండాలి. అది మొత్తం కేవలం భారతీయ జనతా పార్టీతో సాధ్యమవుతుంది. हम मजबूत सरकार मोदी जी के नेतृत्व में बनाना चाहते हैं और इसके लिए मुझे विनोद राव की जरूरत है, अजमीरा सीताराम नायक की जरूरत है, क्योंकि हम मजबूत सरकार चाहते हैं। और ये मजबूत सरकार का मतलब है, मजबूत सरकार का मतलब होता है कि अगर हमने कहा कि राम लला हम आएंगे, मंदिर वहीं बनाएंगे, तो मोदी जी ने 22 जनवरी को भव्य राम मंदिर में राम लला की प्राण प्रतिष्ठा कर दी। ये हमको समझना चाहिए। ముఖ్యంగా ఈ రోజు దేశంలో శక్తివంతమైన నాయకుడు మరి మోడీ గారు, శక్తివంత ప్రభుత్వానికి మరి శక్తివంత నాయకుడు మోడీ గారు. ఆ యొక్క మోడీ గారి నాయకత్వంలో ఈ యొక్క ఎన్నికల్లో మీ ముందు ఓటాడడానికి వచ్చేటువంటి మా యొక్క అభ్యర్థులు శ్రీ సీతారాం గారు, వినోద్ రావు గారిని మీరు ఆశీర్వదించి పంపాలి. అదే రకంగా దేశంలో అయోధ్యలో రామ మందిరం అక్కడే కట్టాలి, అక్కడే ఉంటుంది, అక్కడే నిర్మాణం చేసి చూస్తామనేటువంటి విషయాన్ని మీరందరూ కూడా జనవరి 22వ తారీఖు నాడు మా యొక్క ప్రాణ ప్రతిష్ఠ చేసిన రామ మందిరాన్ని మీరు కళ్ళారా చూస్తారు. मजबूत सरकार का मतलब होता है कि जम्मू कश्मीर में धारा 370 को हटा देने का, ताकि संविधान एक देश में एक निशान, एक विधान, एक प्रधान, इसको हम साकार कर सके। यह मोदी जी ने बखूबी करके दिखाया है।